హాయ్ స్టూడెంట్స్, మరి బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్ ఏమో. హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అయితే వీళ్ళు జాబ్ ఆఫర్స్ అయితే ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. డైరెక్ట్గా ఎగ్జామినేషన్ ద్వారా వీళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎవరైతే బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో ఆల్రెడీ స్టూడెంట్స్, ఎవరైనా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మరి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా వీళ్ళు మరి అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనం అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇక్కడ చూసినట్టయితే డీటెయిల్స్ ఓపెన్ హెచ్ఆర్ అది ఫ్రెష్ మైండ్స్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్స్ వన్ పవర్ఫుల్ ఫీచర్ జాయిన్ అస్ రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫ్ ఆఫీసర్స్ అని వీళ్ళు హెచ్పిసిఎల్ వాళ్ళు రిక్రూట్ చేయడం అయితే జరుగుతుంది. మరి హెచ్పిసిఎల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. వీళ్ళకి వేరియస్ రిఫైనరీస్ ఉంటాయి. ఈ రిఫైనరీస్లో మనకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవసరం ఉంటుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మెకానికల్ కానీ ఇన్స్ట్రుమెంటేషను, ఎక్కువగా ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళని తీసుకుంటారు, ఎలక్ట్రికల్ కానీ. ఇవి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 25వ తారీఖు ఫిబ్రవరి 2026 ఉంటుందమ్మా. జాగ్రత్తగా మంచి పే స్కిల్ టాప్ మీకు ఇది ఈ యొక్క శాలరీ అనేది సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా రాదు. అక్కడ 30,000 40,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ లక్షల్లో మీరు జీతాలు శాలరీస్ అందుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. లాస్ట్ డేట్ 25 మార్చ్ 2026 అమ్మ. 25 మార్చ్ 2026 ప్రతి ఒక్కరు కూడా 25 నుంచి స్టార్ట్ అయింది. 1 మంత్ ఇచ్చాడు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇది ఎక్స్పీరియన్స్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషను మన జూనియర్ అసిస్టెంట్, ఇవన్నీ మనం అసిస్టెంట్ ఉంది, మినిమం 3 years రెగ్యులర్ గ్రాడ్యుయేట్ యూజీసీ ఇవన్నీ కూడా ఉంది. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో మీరు 3 year డిప్లొమా స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి వేకెన్సీస్ 19 ఉన్నాయి, 30,000. ఇవి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్, ఇవన్నీ డిప్లొమా మీద ఉన్నాయేమో స్టూడెంట్స్. కొంతమంది డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా మరి దే ఆర్ ఎలిజిబుల్. అదేవిధంగా బీటెక్ స్టూడెంట్స్, ఇక ఇది చూస్తే మరి 3 years, ఇక్కడేమో 3 years అన్నారు కదా, చూడండి ఇక్కడ 3 year ఫుల్ టైం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ ఉండాలి. తర్వాత 3 years డిప్లొమా స్టూడెంట్స్, 3 years డిప్లొమా స్టూడెంట్స్ మెకానికల్ స్టూడెంట్స్, 3 year డిప్లొమా స్టూడెంట్స్ ఎలక్ట్రికల్, డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్, 3 year ఫుల్ టైం డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే అవేర్నెస్ లేక దే ఆర్ నాట్ అప్లయింగ్ అది స్టూడెంట్స్. ఇక మెకానికల్, ఇక్కడ నుంచి మనకి బీటెక్ స్టూడెంట్స్ వస్తారు. ఇక్కడ నుంచి బీటెక్ ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ ఆల్రెడీ కంప్లీటెడ్ స్టూడెంట్స్ మీకు 50,000 1,60,000 బేసిక్ పే. ఇక్కడ మీకు 72 పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ మెకానికల్ స్టూడెంట్స్కి వేకెన్సీస్ 72 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 4 year ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్. అదేవిధంగా రెండోది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెయిన్ ఎలక్ట్రికల్ 50,000 60,000 బేసిక్ పే. 37 పోస్టులు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకొని. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 37 పోస్టులు ఫుల్ టైము. బీటెక్ ఇన్ త్రిబుల్ ఈ చేసిన స్టూడెంట్స్కి. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ 17 పోస్టులు ఉన్నాయి. 4 year ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తుండాలి. కెమికల్ ఇంజనీరింగ్ అదేవిధంగా ఇక్కడ కెమికల్ చేశారా, కెమికల్ ఇంజనీరింగు 4 year ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ కెమికల్ ఇంజనీరింగ్. తర్వాత ఆఫీసర్ ఫైనాన్స్ సిఏ చేసిన వాళ్ళు వీళ్ళ ఎలిజిబుల్ టు. తర్వాత ఆఫీసర్ ఫైనాన్స్, ఇట్లా డిఫరెంట్ వాళ్ళకి ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఆఫీసర్ ఇది స్టూడెంట్స్ బీటెక్ ఎవరైనా చూసింటే మీరు మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఆఫర్ చేస్తున్నది మెకానికల్, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్. బీటెక్లో కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఈ స్టూడెంట్స్కి 72 మంచి పోస్టులు ఉన్నాయేమో. మీరు డైరెక్ట్గా దీని ఎగ్జామినేషన్ ఏ విధంగా మరి చూడాలి ఒకసారి చూద్దాం. ఆఫీసర్ ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా ఉన్నాయి. 2 year ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇది వేరే పోస్టులు అయితే ఉన్నాయి. చూడండి, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సేమ్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి అవకాశాలు పోగొట్టుకోమకండి. బీటెక్, త్రిబుల్ ఈ, కెమికల్, సివిల్, మెకానికల్ ఇవి వీళ్ళు మాత్రం ఎలిజిబుల్. బీటెక్ చేసిన వాళ్ళు వీళ్ళు మాత్రము ఎలిజిబుల్. ఈ అవకాశాన్ని ఇది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కట్టుకుంటాయి. అసిస్టెంట్ మేనేజర్ మంచి పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా వేరే పోస్టులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. వేరే డిఫరెంట్ కార్పొరేట్ లెవెల్లో వీళ్ళు పోస్టులు అయితే పెడతాం అయితే జరిగింది స్టూడెంట్స్.
ఇక్కడ మీరు ఎలిజిబుల్ డిగ్రీ, డిప్లొమా ఫర్ ఇంజనీరింగు బీటెక్ ఉండాలి, బీటెక్, డిప్లొమా ఇంజనీరింగ్, మెకానికల్ అయితే ఉండాలన్నమాట, డ్యూయల్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులకి ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషను, ఇవి పోస్టులు కూడా వీళ్ళు ఎలిజిబుల్. ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ నాట్ ఎలిజిబుల్, ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషను ఎలిజిబుల్ అనుకుంటా వీళ్ళు. ఇంటికి సివిల్ అందరూ ఎలిజిబుల్. కెమికల్ ఇంజనీరింగ్ అంటే కెమికల్ అవ్వడం ఇంటిగ్రేటెడ్. కానీ ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా రాయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఎలిజిబిలిటీ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్. సో రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఉంటే రాసుకోండి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఇవి నోటిఫికేషన్, ఈ లింక్ని నేను మన డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. ఒకసారి మీరు క్లియర్గా చూసుకొని మీరు కూడా మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేసుకొని ఈ డీటెయిల్స్ మీరు అప్లై చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. దీనికి సంబంధించిన 25వ తారీఖు మార్చి వరకు ఓపెన్ అవుతుందమ్మా. ఇది 25వ తారీఖు మార్చి వరకు ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశం. ఇలాంటి ఇప్పుడు ఇది సాఫ్ట్వేర్ కంపెనీల జాబులు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఇది ఇక్కడ బాండ్ కూడా ఉంటుంది, 50,000 SC/ST బాండు, 3 లక్షల రూపాయలు అదర్స్. ఇది రిటెన్షన్ 5,000 పర్ మంత్ విల్ బి డిడక్టెడ్ రిటెన్షన్ అమౌంట్ ఇన్ ద టోటల్ ఎమౌల్మెంట్. ఏదో రిటెన్షన్ అంట. ఇవన్నీ మనకి ఎందుకు, మనకి జాబ్ వస్తే చాలు కదా, ఇవన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీకు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కార్పొరేషన్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ సెలక్షన్ plan to unit to department division of corporate establish any other associate joint venture company including overseas jobs and placements. HPCL service not transferable will be transferred as per the requirement of corporation. These positions may be involved in working in shift duties. Selected candidate may also post assigned to any of the subsidiaries, joint ventures or any department of the government of India. ఇది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ 1 year ఉంటుందమ్మా స్టూడెంట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి. రిజర్వేషన్ SC/ST అందరికి కూడా రిజర్వేషన్ వర్తించిద్ది, నో ప్రాబ్లం. హ్యాపీగా PSQL ఇలాగా ఉంటుంది. మంచి శాలరీ, లక్షల్లో జీతాలు అందుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇది మెకానికల్ ఎలిజిబిలిటీ ఇచ్చారు, తర్వాత ఇది డిఫరెంట్గా ఇచ్చారు. చూడండి ఒకసారి, మీరు కూడా డీటెయిల్గా చూసి అప్లై చేసుకోండి. 25th లాస్ట్ డేటు స్టూడెంట్స్కి. మరి అప్లై చేసుకుంటే 25వ తారీఖు 25th మార్చ్ లాస్ట్ డేట్ అప్లికేషను. ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.